కృష్ణానగర్ కథలు. కృష్ణానగర్ కథలు అంటే కష్టాలు కన్నీళ్లు కానే కాదు. అవి పాకుడు రాళ్ల మధ్యన పట్టు తప్పకుండా నడిచే నడకలు, ఎండమావిలో నీళ్లు వెతుక్కునే సుదీర్ఘ ప్రయాణాలు. అవి ఫెయిల్యూర్ కథలు ఎంతమాత్రము కాదు. తొలి సంధ్యలో బయలుదేరి మలి సంధ్య వరకు చేసే బతుకు పోరాటాలు. కల మీద మక్కువతో కళ్ళలో ఒత్తులు వేసుకుని ఏదో ఒక రోజు నేను తారాజుబనవుతాను. ఆశగా చూస్తూ బతికే మనుషుల అంతరంగాలు, స్ఫూర్తిదాయకమైన విజయగాథలు, సినిమా కథల కంటే బలంగా ఉండే నిజ జీవిత పోరాటాలు ఈ కృష్ణానగర్ కథలు. సినిమా ప్రపంచం అనేది మహాసముద్రం లాంటి. ఆ మహాసముద్రంలో అన్ని నదులు, పిల్ల కాలువలు అన్నీ వచ్చి కలుస్తుంటాయి. కొన్ని మెరుస్తుంటాయి, కొన్ని కరుమరుగైపోతుంటాయి. అలా ప్రవాహంగా చాలామంది వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళలో బచ్చల శ్రీనివాసులు గారు ఉన్నారు. ఇప్పుడు స్టూడియోలో మన ముందున్నారు. ఆయన ఎలా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన పోరాటం ఏంది, ఆరాటం ఏంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసులు గారు. నమస్తే బత్తుల ప్రసాద్ గారు. సార్, చాలా సంతోషం మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చారు. మీ నేపథ్యం చెప్పండి సార్. మీరు ఏ ఊర్లో పుట్టారు, మీ అమ్మ నాన్న ఎంతవరకు చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది విద్యాభ్యాసం అంతా కావలి, నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిందండి. 10th క్లాస్ వరకు నెల్లూరులో చదివాను. నా డిగ్రీ బీకాం కావలి జవహర్ భారతి కాలేజీలో చదవడం జరిగింది. మా నాన్నగారి పేరు బచ్చల పెద్ద చెన్నయ్య, మా అమ్మగారి పేరు బచ్చల రమణం. ఇదండి నా నేపథ్యం. మీరు ఎంతమంది సంతానం? నేను మా అమ్మ నాన్నగారికి సంతానం మొత్తం 6 అండి. మొట్టమొదట మా అక్కయ్య, తర్వాత మా అన్నయ్య, తర్వాత మా చిన్న అక్కయ్య, తర్వాత నేను, తర్వాత నా తమ్ముళ్ళు 2. మొత్తం టోటల్ 6 మెంబర్స్ అన్నమాట. చదువు తర్వాత ఏం చేశారు? చదువుతూ ఉండగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు 2 టెస్టులు రాయటం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చేసరికి అపాయింట్మెంట్స్ రెండింటికి వచ్చాయి. ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ బోత్ SBI అండ్ ఆంధ్ర బ్యాంక్. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్ళరా అని చెప్పాడు అనమాట. సో ఐ ప్రిఫర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐ వాస్ గివెన్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎట్ విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్ యాజ్ క్యాషియర్. అలా జీవితం ప్రారంభమైంది. అది ఆ విధంగా ఉద్యోగ పర్వం స్టార్ట్ అయింది. సార్, ఉద్యోగం అంతా చదువు బాగుంది, మంచి కుటుంబ నేపథ్యము, మంచి ఉద్యోగము. ఈ యాక్టింగ్ అనే పిచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది సార్ మీకు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కి ముందు సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఉండగా మాకు కాలేజీలో ప్రతి సంవత్సరం యాన్యువల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. మోనో యాక్షన్స్, ప్లేలెట్స్. అక్కడ ఒక ప్లేలెట్ చూశాను, మంచు తెర అనేటువంటి ప్లేలెట్. ఆ ప్లేలెట్ అందరినీ ఆకర్షించింది. అక్కడ అసెంబ్లీ అయినటువంటి మొత్తము మా స్టూడెంట్స్ అయితేనేమి, లెక్చరర్స్ అయితేనేమి, ఫ్యాకల్టీ అందరూ దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి అభినందన తెలుపుతుంటే నాకు ఒక రకమైన జోష్ వచ్చింది. అరే, మనం ఎందుకు చేయకూడదు ఇది? మనం ఇప్పటి వరకు చదువు మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం, ఇది కూడా చూస్తే ఎట్లా ఉంటుందని నాకు ఐడియా వచ్చింది. నేను వెంటనే మోనో యాక్షన్ ఒకటి తయారు చేశాను. నాకు నేనే ఎవరినో ఒక వ్యక్తి దగ్గర తీసుకుని చేశా. ఎవరు నేర్పలా, నేనే. మైక్ సెన్స్ తెలియదు. మైక్ కి ఎంత దూరం నిలబడితే మనకు ఆ మైక్ మనల్ని లాగుతుంది, మన వాయిస్ బయటకు వెళ్తుంది అన్న సంగతి ఇదేమీ తెలియదు నాకు. తీసుకోవడం కూడా ఏది దుర్యోధనుడు మోనో యాక్షన్. ఎవడన్నా సాహసం చేస్తాడా? తీసుకొని మైక్ అక్కడ ఉంది, నేను ఇలా తిరిగి చెప్తున్నాను అనమాట. నాకు ఆ వాయిస్ ని ఎలా మాడ్యులేట్ చేసుకోవాలో కూడా తెలియదు. అది వినపడి చావట్లేదు, అక్కడ వినపట్లేదు. జనం గోల, భయంకరమైన గోల. దిగు నా ఒక్కసారి స్టేజ్ ఎక్కిన తర్వాత కంప్లీట్ అయితేనే కానీ దిగిన మొత్తం కంప్లీట్ చేసి బయటకు వచ్చాను. ఆ తర్వాత తెలుసుకున్నాను, ఇది కాదు, సిస్టమేటిక్ గా వెళ్ళాలి అని. వెంటనే నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఒథెల్లో అనేటువంటి ఇంగ్లీష్ మోనో యాక్షన్ తీసుకొని మా క్లాస్మేట్ ఇజ్రాబాబు అని అతని దగ్గర నేర్చుకున్నాను. మూవ్మెంట్స్ అవన్నీ చేశాను. ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. అక్కడ నుంచి నాలో పట్టుదల పెరిగింది, మనం కూడా ఆర్టిస్ట్ అవ్వాలి అని. అక్కడ మనకు లోకల్ గా ఉన్న వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి ఇచ్చట పళ్ళు రాలగొట్టబడును అనే కామెడీ నాటకం ఒకటి తీసుకున్నాం అనమాట. అందులో నేను పేషెంట్ మెయిన్ అనమాట. దానికి మాతృక ఏంటంటే ఆది విష్ణు గారు రాసినటువంటి గుండెలు మార్చబడును అనేటువంటి నాటకాన్ని ఈ కామెడీ ప్యారడీ మార్చేసి చేసాం అనమాట మేము. సూపర్ అప్లాస్ ఎక్కడ వేసినా
దగ్గర దగ్గర 10 ప్రదర్శనలు దక్కించినాము. ఈ లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, బాబు నువ్వు వచ్చి జాయిన్ అయిపోండి అని. వాడు ఒప్పుకోవాలి. అన్నా నువ్వు వెళ్ళిపోతుంట్లనే మెయిన్ వేషం మీది, ఇంకెవరిని తీసుకోవాలి బాగుంది, ఇట్లు నువ్వు ఉద్యోగం పోతే ఉద్యోగం ఎట్లా పోగొట్టుకుంటావా బాబు, నా బతుకు తెరువు. నో, వెళ్ళిపోయినా, బ్యాంకులో జాయిన్ అయిపోయినా. జాయిన్ అయిన తర్వాత అక్కడ కళలకు కాణాచి విశాఖపట్నం, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ బ్రాంచ్ నాకు రావటం. ఎవ్రీ ఇయర్ మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. బెస్ట్ ప్లేలెట్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్, ఇలా ప్రైజులు ఇచ్చుకుంటూ పోతారు అనమాట. అందులో బెస్ట్ యాక్టర్ వచ్చింది నాకు. గారడి అనే నాటకం ఫస్ట్ చేసింది. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో డిటిఏ, డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ అనేటువంటి ఒక ఇది ఉందన్నమాట. అందులో జాయిన్ అయ్యి నేను అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయం అయ్యారు. అత్తెల కృష్ణారావు గారు, చాట్ల శ్రీరాములు గారు, అబ్బూరు గోపాలకృష్ణ, ఇదంతా స్టాల్ వర్డ్స్ అక్కడ. సో వాళ్ళతోటి డిసిప్లైన్డ్ గా నాటకాలు ఆడటం. అంతకుముందు నా అనుభవం వేరు, అది నేను వద్దు ఇప్పుడు చెప్పొద్దు. ఐ హ్యాడ్ ఎ వెరీ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద పీపుల్ హూ గ్యాదర్ దేర్ ఫర్ రిహార్సల్స్, వాట్ దే డూ, వాట్ దే నాట్ టు డూ. They don't have any restrictions. They do everything there only. I got vexed with them. Here, I found the people very disciplined. Time ante time, 7 o'clock rehearsal రావాలరా అంటే 7 కల్లా 6:55 కల్లా అక్కడ ఉండాలి, లేకపోతే గెట్ అవుట్. వేరే పర్సన్ వచ్చి ఆ క్యారెక్టర్ చేస్తాడు. అంత ట్రైన్డ్ మంచి సాంప్రదాయం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇంకొకటి నేను ఎక్కడ పాయింట్ చేయలేదు. ఆ తర్వాత ఈయన సత్యానంద్ గారు, వారితోటి నాటకాలు వేసాను. వారు ఎక్కువగా మాకు స్టేట్ బ్యాంక్కి ఎక్కువ ఆయన చేస్తారు మాకు డైరెక్షన్. సో ఈ విధంగా అక్కడ అత్తెల కృష్ణారావు గారు, హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్. ఆయన సొంతంగా ఒక సమితిని ఏర్పాటు చేశారు. కాళిదాస నాట్య భారతి అనేటువంటి పేరు పెట్టి చేశారు. ఆయన థియేటర్ కమ్స్ టు ది ఆడియన్స్, ఎక్స్పెరిమెంటల్ ప్లేలెట్స్ అన్నమాట. అంటే ఆడియన్స్ నీడ్ నాట్ కమ్ టు థియేటర్, we have to go to the people, then we have to give performances. That was an experiment. We used to go to the people, to gather the people. We do some exercises, like a comedy, people gather there, then we start doing playlet. It was very popular. 200-300 performances over and above I did in Hyderabad and Chennai, all over. That time no Telangana, entire AP and Madras. So like that. చక్కగా చదువుకున్నారు, కరెక్ట్ టైంలో ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేసుకుంటూనే మీకు ఇష్టమైన కళారంగం వైపు ప్రయాణం సాగించారు. నాటికలు, నాటకాలు, ప్రైజులు, అభినందనలు ఇవన్నీ జరుగుతున్నాయి. హ్యాపీగా జీవితం నడుస్తోంది. ఆ టైంలో సినిమా రంగం వైపు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? నేను డైరెక్ట్ గా సినిమా రంగంలోకి రాలేదు, కానీ అక్కడ 4 ఏళ్ళు వర్క్ చేశాను నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో. ఎక్కడ, ఏ ఊర్లో? విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్ లో. చేసిన తర్వాత మా సొంతుడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ అక్కడ ఫేమస్ అయిపోయాను కాబట్టి నేను అడిగిన వెంటనే నేను ట్రాన్స్ఫర్ ఇచ్చేసారు. సో ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు నియర్ బై కావలి, కలిగిరి బ్రాంచ్. సో ఐ వాక్డ్ ఇన్ కలిగిరి బ్రాంచ్ ఫర్ 2 years. Then I came back to కావలి. ఫ్రమ్ కావలి 1986 I came to హైదరాబాద్ ఆన్ ప్రమోషన్. కావలి నుంచి నేరుగా ప్రమోషన్ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ మెయిన్ బ్రాంచ్ ఇచ్చారు నాకు. ఓకే. I was given as stenographer to the assistant general manager. I was PA to the general manager. 91-92 these 2 years I worked in Doordarshan as news presenter. Then they selected me for radio also. So ఎలా వచ్చింది సార్ అది? ఇలియాస్ అని he used to స్వప్న వాళ్ళ నాన్నగారు, వారు మంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని వారే ఎక్కువ కండక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళే నెంబర్ 1. జీడిగుంట రామచంద్రమూర్తి గారు, he referred my name to him. So under his direction I did some playlets there. Then afterwards I got a chance to act in one movie, art film as inspector. ఏం సినిమా సార్? ఏం పేరు? I don't remember the name of that. It was an art movie, but it was stopped in the middle. The director got burnt and died. So after continuously we used to do the playlets for State Bank of India. In the State Bank of India there was a tradition. Every year they conduct competitions, zonal competitions. Which one comes first, it will be represented to circle competitions. I used to get best actor, best comedian and best production for twice in the circle level. So that the journey was going on like that. One day one friend came, I helped in the bank for, his name is BDL Satyanarayana. He has given me a small role in ETV some program. Then one becomes 20-30
ఐ డిడ్ 30 ఎపిసోడ్స్. దెన్ ఆన్వర్డ్స్ సీరియల్ నాట్ సీరియల్. సీరియలే కదా సార్ ఉన్నది. అది సీరియల్ కాదు, అది జడ్జి ఉంటారు, వాది ప్రతివాది, ఆ, వీళ్ళిద్దరు. ఎవడైతే బాధపడిన వాడు ఉంటాడో వాడు ఉంటాడు అక్కడ, తర్వాత వాడి గురించి వాదించేవాడు ఉంటాడు, ప్రతివాది ఒకడు ఉంటాడు, తర్వాత ఫైనల్ గా జడ్జిమెంట్ ఇస్తారు జడ్జి. ఇట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ ఓవర్ అండ్ అబౌట్ 2-3 years. సో అదేదో పీఠం అని ఏదో వస్తుందండి దాన్ని. తర్వాత నేను SIET సైట్ అందులో రెగ్యులర్గా వచ్చాయి నా ప్రోగ్రామ్స్. ఆ తర్వాత ఇంకా నేను ఒకసారి రికగ్నైజ్ అయిపోయాను, ఇంకా సీరియల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈటీవీకి పర్మనెంట్ ఆర్టిస్ట్ అప్పట్లో 2005-06 1 year అప్పుడు ఉన్నటువంటి సీరియల్స్ అన్ని యాక్ట్ చేశాను నేను. బంధం మెయిన్ మోర్ దెన్ 100 ఎపిసోడ్స్ చేశా. తర్వాత విక్రమార్క, తర్వాత పద్మవ్యూహం, ప్రియాంక, ఎండమావులు. సో ఇలా జర్నీ నడుస్తా ఉన్నది. జెమినీకి మంజులా నాయుడు గారు మేనేజర్ ద్వారా పిలిపించారు అనమాట. అంటే ఆవిడ గారు పిలిపించింది. జనార్దన్ నాయుడు అని డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళు ఆడిషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన రండి అంటే నాకు వద్దా బాబు, నేను ఆడిషన్స్ దానికి రాను, నాకు అయ్యే పనులు కాదు, నాకు బ్యాంకులు అవ్వదు అంటే, లేదు సార్ మీరు రావాలి, తప్పకుండా రావాలని బలవంతంగా ఆయన తీసుకెళ్ళాడు. అప్పటికే ఒక 20 మంది వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోయినారు. ఊరికే ఏదో డైలాగ్ పంపిస్తారేమో అనుకుంటున్నారు. మేకప్ చేసిన తర్వాత నేనే కాస్ట్యూమ్స్, నా దగ్గర ఎప్పుడు బ్యాగ్లో ఉంటాయి, ఒక ప్యాంటు, షర్టు, ఒక పంచ పెట్టుకొని ఉంటా. తీసుకొని పోయి పెద్ద ఒక పేజ్ డైలాగ్ ఇచ్చారు, ఇట్లా చూసాను అక్కడ పెట్టేసి ప్రాంప్టింగ్ ఇస్తారంటే, అవుతండి ప్రాంప్టింగ్ అనేది అలవాటు చేయొద్దు, నాకు అది నచ్చదు సరే చెప్పాడు అన్న. సింగిల్ టేక్లో కొట్టేసాను. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక పేజీ డైలాగ్ ఇచ్చారనమాట. అది డైలాగ్ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పాలన్నమాట. ఫస్ట్ హీరో అంటే ఆ హీరోని ప్రేమిస్తుంది నా కూతురుగా నేను తర్వాత అందులోకి ఎంటర్ అయినప్పుడు. అబ్బాయి అన్న, అబ్బాయి అమ్మ, అబ్బాయి వదిన, మొత్తం ఒక 5గురు ఉంటారు అనమాట. ఆ డైలాగ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక్కొక్కరికి వాళ్ళు హీరో ఇక్కడ నిలబడి ఉంటాడు, మధ్యలో ట్రాక్ వేసారు అనమాట. ఆ ట్రాక్ దాటి అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ ట్రాక్ కాలు తట్టింది, ఆగా, సెకండ్ టేక్ అయింది అనమాట. అదొక్కటే సెకండ్ టేక్ అయింది, కొట్టేసాం అనమాట. ఇంకొక డైలాగ్ ఇచ్చారు, అది కూడా చెప్పేశారు. 3 డైలాగులు అయిపోయినాయి. సరే సార్ మళ్ళీ ఎప్పుడు పిలుస్తా, సెలక్షన్ అయింది లేదంటే తర్వాత చెప్తా. సెలక్షన్ అవడం ఏంటండి బాబు, ఇప్పుడు షూట్ చేసేస్తాం మీరు అన్న. నిజమా సార్, చూసుకోండి సార్ అని చెప్పి రివైండ్ చేసి చూపించారు అనమాట. బాగా వచ్చింది, బాగుంది. నేనేమి అన్నం కూడా తెలియదు అప్పటికి, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలే. మీ ఫేస్ అంతా బాగా పీక్కుపోయినట్టుంది, భోజనం చేశారంటే లేదు సార్ అంటే భోజనం తెప్పించి పెట్టి రెస్ట్ తీసుకోండి 1 hour అని. రాత్రి 10 గంటల దాకా మొత్తం చాలా సీన్స్ చేశారు. ఓకే సార్, ఈ టీవీలో ప్రతిష్టాత్మకమైన చర్చా వేదికలో మీరు చాలా చేసే మంచి 30 ఎపిసోడ్స్ దాకా చేశారు. 30 ఎపిసోడ్స్ ఏంటి దాంట్లో మీ రోల్ ఏంటి? ఒక ఎపిసోడ్ లో వాది, మరొక ఎపిసోడ్ లో ప్రతివాది, ఇంకొక ఎపిసోడ్ లో ఎవడైతే ఇబ్బంది పడుతూ ఉంటాడో వాడు. యాక్చువల్ గా ప్రాబ్లం ఎవరికైతే అరైజ్ అవుతుందో వాడు. సో ఫైనల్ గా జడ్జిమెంట్ వస్తుంది అనమాట. బాధితుడు కరెక్ట్, ఎస్. సో అవి చేసిన తర్వాత కొద్దిగా గుర్తింపు వచ్చింది. అక్కడ నుంచి సీరియల్స్ లో వాళ్ళు పిలవటం స్టార్ట్ చేసి, ఫస్ట్ నాకు ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నన్ను ఆదరించింది. వాళ్ళకి చాలా సీరియల్స్ చేశాను. ఇలా ఎంటర్ అయ్యాను, ఉధృతంగా సాగిపోతా ఉంది బండి. ఒక 1 year చాలా బాగా చేశాను. తర్వాత ఇవి మా టీవీ వాళ్ళవి, నాగార్జున గారివి వాళ్ళవి మూడు చేశాను. తర్వాత జీటీవీకి కృష్ణ గారి అమ్మాయి మంజుల గారు, ఆవిడ మొత్తం చూసుకునేవారు అనమాట. వాళ్ళే ఒక 4 దాకా చేశాను నేను. బాగా ఉధృతంగా సాగిపోతున్న టైంలో కొంచెం అబ్జెక్షన్ వచ్చింది బ్యాంక్ సైడ్ నుంచి. లేదండి మీరు చేస్తున్నారు యాక్టివిటీ, మీరు చేసిన ప్రతిదీ చూస్తున్నాం, అందరం చూస్తున్నాము, నైట్ ఏ రోజు ఆ రోజు వచ్చేస్తుంది, టీవీలు టెలికాస్ట్ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు విల్ నాట్ పర్మిట్ యూ టు కంటిన్యూ ద సేమ్ యాక్టివిటీ అంటేను. ఐ హావ్ ఆల్రెడీ టేకన్ పర్మిషన్ టు డూ దిస్ యాక్టివిటీ అంటేను, ఈవెన్ దో ప్లీజ్ అండర్స్టాండ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసి నన్ను కొంచెము మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏదైనా ఉంటే చెప్పండి, ఫేవర్ చేస్తామంటే పక్క బ్రాంచ్ ఇవ్వండి ఇచ్చారు. ఓకే, దెన్ ఐ స్టాప్డ్. తర్వాత ప్రమోషన్ తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది. మామూలు అయితే ఇట్లా ప్రతిభ కనపరిచే వాళ్ళను, యాక్టివ్ చేసే వాళ్ళను ఏదైతే మీ బ్యాంక్ సంస్థ ఉందో ప్రోత్సహిస్తుంది కదా, వద్దని అన్నది కదా. మీ విషయంలో ఎందుకు అన్నది అట్లా? ఎవరికి ఇవ్వలేదు పర్మిషన్, ఎవరు, నాకు ఒక్కడికి ఏం లేదు. కోట శ్రీనివాసరావు గారు నాకంటే ముందే వెళ్ళారు. ఆయన ప్రతిఘటనలో యాక్ట్ చేశారు, పాపులర్ అయిపోయినారు. మరి ఆయనని బ్యాంక్ లో నుంచి సస్పెండ్ చేసేసారుగా. అవును, పాపం ఈ రిక్వెస్టెడ్ నన్ను బ్యాంక్ లో ఉంచండి, మీకు డిపాజిట్లు కూడా తీసుకొస్తానంటే నేను కుదరదండి. అది లేదు మా బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అట్లాంటిది లేనే లేదు. స్పోర్ట్స్ కి పర్మిషన్ ఉంది, కోటా ఉంది, అక్కడ వెళ్ళొచ్చు, మాకు లేదు, అంత లేదు అనమాట. అందువల్ల నేను మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. 2017లో రిటైర్ అయ్యా నేను. అప్పుడు దాకా
ఏం చేయలేదు ఇంకా. ఎక్కడ బయటకి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశారు. ఒంగోలు డిస్ట్రిక్ట్ లో చిన్న బ్రాంచ్ ఇచ్చారు, మార్టూర్ అనే బ్రాంచ్. మార్టూర్ పడ్డా. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఐ గాట్ రిటైర్డ్ ఇన్ ది ఇయర్ 2017 యాజ్ మేనేజర్. దెన్ ఐ వాస్ ఫ్రీ బర్డ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే మీరు ఈ నాటకాలు చేస్తానే కూడా ప్రమోషన్ ఏం ఆగలేదు. ప్రమోషన్ దీని పాటికి ఇదే, ఎక్కడ వెనకబడలేదు. ఇలా నాటకాలు వేస్తున్నా ఎందుకు ప్రమోషన్ ఎవరేమనలేదు. ఐ టుక్ ప్రమోషన్స్ లేట్లీ. అందరూ జిఎంస్ ఏజిఎంస్ అయిపోయినారు, డీజిఎంస్ మినిమం ఏజిఎం డీజిఎం దాకా వెళ్ళారు. నేను ఆగా, అక్కడే ఆగారు. అక్కడ కాదు, కొంచెం దూరం వచ్చి ఆగా. తర్వాత నేను మేనేజర్గా రిటైర్ అయినా అంతే. ఐ వాజ్ జస్ట్ మేనేజర్. సినిమా ఇండస్ట్రీలోకి రావడాన్ని ఉధృతంగా చేశారా లేకుంటే? ఉద్ధృతంగా లేదు, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాను, గుర్తింపు వస్తున్నది. సో దాన్ని మళ్ళీ సెకండ్ రీబర్త్ లాగా. అప్పుడు నాకు వీరభద్రం గారు పరిచయం అయినాడు. సో వారి సహాయంతో నేను ఆఫీసులకు వెళ్ళటం, వాళ్ళని వీళ్ళని పరిచయం చేసుకోవడం, అది స్టార్ట్ అయింది. అప్పుడు ఇంక సినిమాలు కూడా స్టార్ట్ అయినాయి. సినిమాలు సీరియల్స్ ఎక్కువ అయిపోయినాయి. బాగా చేశాను, చాలా చాలా అంటే చాలా సీరియల్స్. ఇప్పుడు ఉన్న సీరియల్స్ లో నేను చేయగా ఉంటే నాకు చెప్తారు, నేను అప్పుడు వేరే ఆర్టిస్టులకి మీరు వెళ్ళండి, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను నేను. అంతేలేండి. అదంతా నేను వీరభద్రం గారి దగ్గర నేర్చుకున్నదే. అదేలే. అందరికీ నేను ఒక్కడనే కాదు వేషాలు చేసేది, అందరి చేత కూడా చేయిస్తాను అనమాట. అది నాకు భగవంతుడు ప్లస్ అయింది. నాకు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ఇన్ రిటర్న్ మనకు వస్తుంది మళ్ళీ. అదే భగవాత్ముడి యొక్క స్వరూపం అది. సరే, రిటైర్ అయినరు, రెస్ట్ తీసుకున్నారు, సినిమాలోకి వచ్చారు. ఫస్ట్ లో అంటే ఏదో అవకాశం వచ్చింది ఖచ్చితంగా. అరవింద్ సమేతలో చిన్న వేషం. బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం. వారి నాన్నగారు మహానుభావుడు, అభినవ కృష్ణుడు, శ్రీకృష్ణుడు, పోతబోసిన విగ్రహం లేకుండా వారంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారంటే, అంటే నాగేశ్వరరావు గారు అంటే కూడా ఇష్టమే. అమ్మో, ఇద్దరు ఎవరికి ఎవరు తక్కువే మహానటులే ఇద్దరు. సినిమా ఫీల్డ్ లో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఫస్ట్ రామారావు గారు, తర్వాత నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు. వాళ్ళు ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసే అవకాశం వచ్చిందా? బాలకృష్ణ గారితో నిన్నగాక మొన్న చేశా. ఏం సినిమా సార్? ఇదే అఖండ 2లో వారితోటే కాంబినేషన్ అనమాట. వెరీ గుడ్, వెరీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారు చాలా జోవియల్ గా ఉంటారు, చాలా జోకులు వేస్తూ ఉంటారు. నాతో కూడా జోకులు వేసారైనా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంత కనివిడిగా ఉంటారా ఈయన అనిపించింది నాకు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన, అసలు ఎక్కడ భేషజాలు ఉండవండి. నేను పెద్ద ఆర్టిస్ట్ని, వీళ్ళంత చిన్న ఆర్టిస్టులు వాళ్ళతో మాట్లాడటం లేదు, మాతో కూడా మాట్లాడారు. చాలా హ్యాపీగా మూమెంట్స్ కూడా ఆయనే చెప్పారు. ఇట్లా తిరిగి ఇలా చూడు, ఇట్లా పెట్టు, కెమెరాకి ఇలా టర్న్ అవ్వు అని వైపాటి శ్రీను గారు పైనుంచి చెప్తుంటారు. వీరు దగ్గర ఉంటారు కదా, వీరు మాకు సలహాలు ఇస్తుంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయనతో యాక్ట్ చేయటం. నాకు మొత్తం సినిమాలు ఎన్ని చేశారు సార్? సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత, తర్వాత మహేష్ బాబు గారితో గుంటూరు కారంలో మరి చేశాను, కానీ ఆ వేషం రాలేదు, సినిమాలో తక్కువ. తర్వాత ఇది రజాకర్ సినిమా ఒకటి చేశాను. రజాకర్ నాతో స్టార్ట్ అవుతున్న సినిమా. చాలా సినిమాలు. తర్వాత సీరియల్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ సీరియల్స్ ముక్కు పుడక ఒకటి చేస్తున్నా, తర్వాత మూడు ముళ్ళు ఒకటి, రంగుల రాట్నం, వసంత కోకిల, ఇవి ప్రెసెంట్. లాస్ట్ మంత్ నాకు యాక్సిడెంట్ అయింది, అందుకని ఒక నెల ఆపేశాను. ఇక దెబ్బ తగిలింది, స్టిచెస్ పడ్డాయి. సో ఇప్పుడు మళ్ళీ బుచ్చిబాబు చేస్తున్నాను, రామ్ చరణ్ గారిది. సో ఇది అఖండ 2 బాగానే నడుస్తుంది, నాకు బాగానే ఆదరిస్తుంది. సినిమా ఫీల్డ్ ఆదరిస్తుంది, తర్వాత టీవీ వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారు వేషాలు. నేను అందరికి పరిచయం అయ్యాను కాబట్టి నేనే ఎవరిని అడగని అవసరం లేదు, వాళ్ళని పిలిచి పలాని క్యారెక్టర్ని మీరు చేస్తారంటే చేస్తాను సార్, చేసేసారు అనమాట. ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి సార్ మీకు? అన్ని రకాలు చేశాను. ముక్కు పుడకలు బుడబొక్కలోడు అంటారు, బుడబొక్కలోడు కాదు, ఆయన శివుడి అంశ అనమాట. ఆయన ఒక ఫ్యామిలీని గైడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో జరిగేటువంటి పెద్ద డ్రామాలన్నీ ఈయన దాంట్లో అప్ అండ్ డౌన్స్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు. మంచి క్యారెక్టర్. ఇంత ప్రయాణం చేసి ఇచ్చారు. ఈ రెస్ట్ ఆఫ్ లైఫ్ లో మీ గోల్ ఏంటి? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అది చెప్పండి. ఏం లేదు, నాకు ఇష్టమైన ఫీల్డ్. ఐ ఎంజాయ్ యాక్టింగ్. నేను యాక్టింగ్ చేయను, న్యాచురల్ గా ఉంటుంది అనమాట. నాకు యాక్టింగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్స్ లో ఎవరెవరేంటి అన్ని సీరియల్స్ ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది బాగా. ఎందుకండి ప్రాంప్టింగ్? చిన్న డైలాగ్ కూడా పక్క నుంచి చెప్పలేరా? ఎందుకు వచ్చిందంటే ఆ విధంగా బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు భాష రాని వాళ్ళు యాక్ట్ చేయటం వల్ల ఈ సాంప్రదాయం వచ్చి కూర్చుండిపోయింది ఏది టీవీ ఫీల్డ్ లో. లేకపోతే అది లేదు. అదే చిన్న డైలాగ్ కూడా
కూడా పక్క నుంచి ప్రాంప్టింగ్ ఏంటండి, రాఘవేంద్ర గారి సీరియల్ ఒకటి చేస్తున్నాను నేను, కృష్ణ తులసిలో ఒక 6-7 పిలిపించారు, అందులో నేను ఒకడిని. అందులో ఒక అతనికి ఒక పెద్ద ఫుల్ డైలాగ్స్ ఉండి అతనికి ఇచ్చి చేస్తున్నారు, అతను చెప్పలేకపోతున్నాడు. ఆ పక్కన కూర్చొని వింటున్నాను నేను, వెళ్ళిపోయి పక్కన నిలబడ్డాను నేను. మీరు చేస్తారా ఈ వేషం? లేదు సార్ ఆయన చేస్తున్నారు కదా. లేదు అట్లా కదా, ఆయన చేయలేకపోతున్నాడు, మీరు చేస్తారన్నాడు. ఓకే చేస్తాను. దగ్గర 12-13 డైలాగులు కంటిన్యూస్, పెద్ద డైలాగులు అనమాట. మీరు ఆల్రెడీ అతనికి చెప్తుంటే వినేశానండి, నాకు ప్రాంప్టింగ్ అవసరం నేను చెప్పేస్తున్నాను. అయినా కూడా ఆయన ప్రాంప్టింగ్ చెప్తానని అన్నాడు. మీరు ప్రాంప్టింగ్ చెప్పేసి వదిలేసేయండి, నేను చెప్పేస్తాను. అట్లా 12 డైలాగులు సింగిల్ టేక్లు అయిపోతే ఆయన డైరెక్టర్ గారి పైకి లేచి, ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మీరు ఎక్కడైనా దెబ్బతిన్నారా? చాలా పెద్ద ఆర్టిస్ట్, మీరు మంచి ఆర్టిస్టు, అతను ప్రాంప్టింగే చెప్పట్లేదు, మిగిలింది మీరు చెప్పేస్తున్నారు, అంత ఫాస్ట్ గా అంత మెమరీ ఉంది మీకు, యూఆర్ రియల్లీ గ్రేట్ అని ప్రైజ్ చేశారు ఆయన. ఇది వాస్తవం అన్నమాట. నాకు నిజంగా అనిపిస్తుంది, ఆర్టిస్ట్ కావాల్సింది ఇదే సార్. డైరెక్టర్ గారు లేచి చప్పట్లు కొట్టి ఆ మాటలు అన్నారంటే నాకు అన్న చాలా, అది డబ్బులు కాదు కావాల్సింది. అలాంటివి ఐ వాజ్ బ్రాండెడ్ ఇన్ ది ఇండస్ట్రీ యాజ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. రెండో టేక్ తీసుకునే ముచ్చటే లేదనమాట. అదే అలా నడిచిపోతా ఉంది ప్రయాణం. నాకు మీ ఫ్యామిలీ చెప్పండి, మీ భార్య పిల్లలు ఎలా ఏం చేస్తున్నారు? అప్పుడు వైజాగ్ లో ఈ నాటకాలు వేస్తుండగా ఇంట్లో వాళ్ళు వెంటనే ఫోర్స్ చేసి నాకు పెళ్లి చేసేస్తున్నారు. మా అక్కయ్య కూతుర్ని చేసుకున్నాను నేను. ఆ అమ్మాయి చాలా కోఆపరేటివ్, ఎందుకంటే మా అమ్మాయే, మా అక్కయ్య కూతురు అంటే మా అమ్మాయే. సో నాకు చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో సతాయింపులు ఇలాంటివి ఉండవు, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంకరేజ్ చేసినా నేను కొన్ని కాదనేవాడిని. అంత ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట చేసుకుంటూ ఉండదుగా. నువ్వు లేటుగా వస్తున్నావు, ఈ టైంకి రావాలా, ఈ టైంకి పోవాలా, ఇవన్నీ ఉండవు. అది నాకు అలా దొరకటము, మా అక్క కూతురు దొరకటం నా అదృష్టం. నాకు ఇన్ని అదృష్టాల్లో ఇదొక అదృష్టం అనమాట. మా అబ్బాయి ఫస్ట్ అబ్బాయి, తర్వాత అబ్బాయి స్టేట్ ఎంసెట్ పెడతారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టార్టింగ్ పెడతారు కదా. మెడిసిన్ కి ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి పెడతారనమాట. మెడిసిన్ ది మా అబ్బాయి వాటి పేరు ఉదయ్ కృష్ణ. ఆడు 44th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 310 మంది దాకా రాసినారు. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ఎంట్రన్స్ 310 మెంబర్స్ రాస్తే అందులో 44th ర్యాంక్ వచ్చింది. హీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ది ట్విన్ సిటీస్ అనమాట. అప్పుడు ఆర్ఈసి వరంగల్ లో ఆప్ చేసుకున్నాడు, దాంట్లో చేశాడు. వెంటనే థర్డ్ ఇయర్ లో ఉండగానే వాళ్ళు వచ్చి బుక్ చేసేసుకుని ఇప్పుడు ఏదో ప్యారెట్ సిస్టమ్స్ అని ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఏదో డెల్ అయింది అది. ఆ కంపెనీలో ఇప్పటికి స్టిల్ దాంట్లోనే చేస్తున్నాడు. ఇప్పుడు లండన్ దీంట్లో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు. సో నెంబర్ 2 అమ్మాయి మెడిసిన్ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎంఎస్ చేసింది. ఇప్పుడు ఆయన కూడా, హస్బెండ్ కూడా డాక్టరే. ఇద్దరు కలిసి ఒక 3-4 కంపెనీలు కలిపి ఒక నర్సింగ్ హోమ్, మొత్తం కంపెనీలందరికీ వీళ్ళు ఆ ఎంప్లాయీస్ అందరికీ వీళ్ళే చూస్తారు. తర్వాత డాక్టర్స్ని కూడా వీళ్ళే సప్లై చేస్తారు అనమాట. సో ఇద్దరు సెటిల్డ్, అమ్మాయి సెటిల్డ్, అబ్బాయి సెటిల్డ్. అందువల్ల నాకు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. అందుకని మళ్ళీ ఫీల్డ్లోకి చేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తాను. నాకు ఇష్టమైతే చేస్తా, లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. కానీ నాకు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు అంటే నాకు అమితమైన ఇష్టము, అమితమైన ప్రేమ. ఆయనన్నా బాలయ్య బాబు గారన్నా వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళు కడుపులో దాచుకోరు మనుషులు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఎన్టీ రామారావు గారు అంతే, బాలకృష్ణ గారు అంతే, ఏదన్నా ఓపెన్గా మాట్లాడేస్తారనమాట. నేను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నాకు వాళ్ళ మెంటాలిటీ నాకు బాగా నచ్చుతుంది అనమాట. అట్లా ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా ఉంది కదా, దానవీర సూరకర్ణ, అందులో డైలాగ్స్ మాత్రం నాకు బాగా ఇష్టం. అది మా కోసం ఒక డైలాగ్ చెప్పండి. ఆగాగు ఏమంటివి ఆచార్య దేవా, జాతి నెపమున సూతసుని కింద నిలువ అర్హత లేదుందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి, అట్టి జుగుప్సకర్మకు నీ సంభవం ఎట్టిది. అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతరుడు శివసముద్ర భార్య ఇంకా గర్భమును జనించలేదా. ఆయనదే కులము,
మాకే చెప్పింటివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా లేదు పరాశుని బలపడు చేయని మత్స్యకన్య ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాంటైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీకు కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము వ్యర్థవాదమెందులకు. నాయనా సుయోధన, తాత ఏలిన పాలిన బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవిగా. నీవన్నట్లు ముమ్మాటికి ఇది క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, విద్యార్హత నిర్ణయించున్నది రాచరికమా? అయినచో ఈ సువిశాల కురు మహా సామ్రాజ్యంన సస్యశ్యామలము సంపద్విరామమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధావిశక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనగ్రమకు శక్తి కిరీటమును వేగంగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురిచిరి మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుడు. వందిమాగదులారా, కన్న మహారాజును గైవారం గావింపుడు. కళ్యాణ భక్తులారా, మంగళవాద్యములను సుస్వరముగా మ్రోగనిండు. పుణ్యాంగనులారా, వీరాజాతికు పాలపకమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది భోజన స్కృత పరిపాట సౌలభ్త సహజ కర్ణ ఖైదవైడోరే ప్రభావితమై వాంఛన లేక వీరగంధుజరాల్పుడు. ఈ పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకల్క మహావిక్రమును శాశ్వతంగా ప్రక్షాళనగా వింటును. సూపర్, అద్భుతంగా చేశారు సార్. ఎంత మెమరీ ఉంది అసలు. మీరు మంచి కమిటెడ్ ఆర్టిస్ట్. చాలా చాలా బాగా చేశారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పిలవంగానే మా కోసం ఇంకొక డైలాగ్ చెప్పండి, చెప్తా. అది కూడా చెప్పండి, నాకు చాలా ఇష్టమైంది. చెప్పండి. అజ్ఞాతవాసం అయిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వమని అడగటానికి వస్తారు, ఇవ్వరు. కృష్ణ పరమాత్మ మీడియేటర్ గా వచ్చి ఇవ్వండి అంటే నేను ఇవ్వను అంటాడు. ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలు చెప్తాను చూడు, నువ్వు చచ్చిపోతావు, నేను ఎవరు కాపాడలేరంటే దానికి రిప్లైగా దుర్యోధన సార్వభౌముడు ప్రతిఘటిస్తాడనమాట. రాయబారి చాలించు నీ సుప్రసంగము. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమం కోరి పలికినమే హితవాక్యములకు కృతజ్ఞుడను. రాయబారి కోకుల విహారి, నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకులలోని అంతరార్థమును తెలియని అజ్ఞానిని కాదు. మా గురుదేవుని సోదరుడవని, కుంతీదేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజ లాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. పగతుర కుడవునల్లని నిన్ననే నన్ను పగవానిగా పాటించితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్నుచిత రీతినే గౌరవించి తినే. ఇప్పుడు నేను సంధి కొడంబడినచో సౌజన్యంతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీవు వందిగా వర్ణించిన వారి బలపరాక్రమములకు బెదరించినట్లా జూత కృత్యమును నిర్వహింపక పాతక కృత్యమునకు కడంగితివి. మాలో మాకు కలతలు సృష్టించి మా మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైనాయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాట నిలిచితివి. కృష్ణ, నీ కోరిన కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేను ఈటకు ఈ సువిశాల కురు మహా సామ్రాజ్యమున 5 ఏళ్లు లేకపోవునా ఇంద్రప్రస్థము, మృగప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి 5 ఏళ్లు ఇచ్చిన చాలంటివి. మావి కానివి, మా వద్ద లేనివి, మేమితరులకు దానమిచ్చినవి ఆ నగరములను నేను వారికి ఎట్లు కట్టపెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పొసగు మార్గమాగా? ఇది కాక మా పినతండ్రి కుమారులకు భాగమియ్యమంటివి. ఎవరు మా పినతండ్రి? యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్విని దేవతల శతశృంగ పర్వతం పుట్టిన కౌంతైనకు భాగమించి శృంగమగముచ్చుడుకు
నేనంత వెలివాడని అనుకుంటువా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగా తనేడు పాలు వదులుకున్నను, మా పితామహులైన బాహ్మిక సోమదత్తులకు భాగం లేదువా? అందందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండవులు భాగస్వాములు కదా. ఆ పైన మేము 9 వారు 5 105 కదా. ఈ విధముగా వంతులు వేసుకున్నచు ఎవరికి ఎంత ఎంత వచ్చును? అసలే అవిభాజ్య కురు మహా సామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేసిన దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో దేశము చిన్న భిన్నమైనచో ప్రజలకు అది సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే పాలన క్రింద ఉండుట క్షేమం కాదా? కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనచో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునున్న సత్యము నీ వెరుగవా? అందులకే జూతమనక నియమమును పెట్టితమే. మత్తి మాలి కాదు. ఆనాడు ద్రౌపది తన దాస్యవిముక్తి కోరను లేదు, మా తండ్రి గారి అను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. వారి నాడు రాజ్యభాగమును కోరినట్లు మేము అంచాలిని కోరినచో తిరిగి వారిని మాకు అప్పగించలేరా? సిగ్గులేక నీవు రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయుడు రుక్కిర పరాక్రమ సమర్పితుడేని, దౌర్దండ పండితుడేని, అరివీర భయంకరుడేని, సంగరములకు సమాయత్తపడక 5 ఊళ్ళ కొరకిట్లు తేహి తేహి అని దేవిరింతురా. సమరం చేయరే బలము చాలిన పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచు చూరకుందురే. మమతయు కొంకును మానమభిమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. భూమిపతులందరూ నవ్వరటయ్యా సంధి చేసినన్. కృష్ణ, ఇంత ఏలా ఆ కౌంతేయునకు వాడి సూది మనమోపినంత భూమిని కూడా అయ్యను. ఇది ఏ నా తుది నిర్ణయం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. మేము అడగగానే మా కోసం మా కార్యాలయానికి వచ్చి మీ జీవిత అనుభవాలు, నాటక అనుభవాలు, సీరియల్ అనుభవాలు, సినిమా అనుభవాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత ఫైనల్ గా ఒకటండి, ఇప్పుడు నేనంటే ఉద్యోగం చేస్తూ వచ్చాను, సౌండ్ గా చేసుకుంటున్నాను, కానీ ఇప్పుడు కొంతమంది దీనినే నమ్ముకొని వస్తున్నారు సార్. వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఏదో వ్యామోహంతో కృష్ణ గారి సినిమాలు, రామారావు గారి సినిమాలు, నాగేశ్వర గారి సినిమాలు, ఈశ్వరంగా వాళ్ళని కళలు కనేసేసి వచ్చేసి చేస్తున్న ఉద్యోగాలు రిజైన్ చేసేసి వచ్చి ఈ ఫీల్డ్లో ఇబ్బందులు పడకండి. మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉండండి, చేసుకుంటూ మధ్యలో ఈ యాక్టివిటీ చేయండి. మీరు ఏదో ఒక రోజుకి గుర్తింపు వస్తుంది, మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించిందంటే అప్పుడు ఉద్యోగం వదిలేయండి. అంతేగాని దీన్ని నమ్ముకొని దాన్ని పోగొట్టుకోవద్దు. చదువుకోండి శుభ్రంగా. యూత్కి నేను చెప్పేది ఒకటే, మంచిగా చదువుకోండి, మంచిగా విద్యావంతులు కండి, ఉద్యోగం సంపాదించుకోండి, తల్లిదండ్రులకి ఇబ్బందులు పెట్టద్దు. నేను సినిమాలలో యాక్ట్ చేస్తానని వెళ్ళిపోవటం, ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని, లేకపోతే ఎవరెవరిని పట్టుకోవటము, ఆ ఏజెంట్స్ను వాళ్ళని వీళ్ళని పట్టుకొని, వాళ్ళు సరైన వ్యక్తులుగా, అందరూ సరైన వ్యక్తులు లేరు ఫీల్డ్లో, ఇండస్ట్రీలో. మంచి వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు నటనలో నిష్ణాతులయ్యి ట్రైనింగ్ తీసుకోవటము, లేకపోతే శిక్షణ పొందటము, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ అక్కడ చేరిన తర్వాత మీకు నిజంగా ప్యాషన్ ఉంటే, మీరు ఆర్టిస్ట్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా రండి ఫీల్డ్లోకి. కానీ దీనికంటే ముందు మీ ఉపాధి ముందు సెట్ చేసుకోండి. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, భయంకరమైన కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి నానా ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక, మెయింటెనెన్స్కి డబ్బులు లేక, ఉండడానికి కష్టమైన పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళలేక తల్లిదండ్రుల్ని మాత్రం క్షోభకు గురి చేయొద్దు. నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఇదే. రాబోయే ఆర్టిస్టులకి చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, మిమ్మల్ని మీరు గుర్తెరిగి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆర్టిస్టులు కండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.